హాయ్ అందరికీ. ఈరోజు మా ఆడపడుచు ఇంటికొచ్చింది. ఆ ఆడపడుచు ఇంటికొస్తే మరి మర్యాదలు చేయాల్సిందే కదా! వదిన నీకెందుకు శ్రమ ఇద్దరం కలిసి చేసుకుందామని కబుర్లాడుకుంటూ వంట చేశాము. ఈరోజు ఏం వంట చేశామంటే పలావ్ చేశాము. అలాగే చికెన్ కర్రీ వండాము. అసలు ఎంత బాగొచ్చిందంటే చాలా టేస్టీగా ఈరోజు సెకండ్ సాటర్‌డే సెలవ హ్యాపీగా ఎంజాయ్ చేశాం. ఇద్దరు లేడీస్ కలిస్తే ముచ్చట్లే ముచ్చట్లు. మనం అసలు పని చేసింది గూడా తెలీదు. సో, ఇక్కడ చికెన్ కర్రీ ఎంత బాగా ఉడుకుతుందంటే నిజంగా అది చూస్తుంటే నోరూరిపోతుంది. అలాగే మనకి పలావ్ కూడా అంతే టేస్టీగా వచ్చింది. సో, మేము నలుగురం కలిసి పిల్లలు, నేను, మా ఆడపడుచు. మేము నలుగురం కలిసి మంచిగా ఎంజాయ్ చేసాం ఫుడ్డు. మా ఆయన ఎక్కడున్నారా అని ఆలోచిస్తున్నారా? ఊరెళ్లారండి. అందుకే మేము పులావు, చికెన్ కర్రీ చేసుకొని ఈరోజు ఫుల్లు ఎంజాయ్ చేశాము. ఒకరోజు మమ్మీ, డ్యాడీ ఇంటికొచ్చినప్పుడు ఆ వీడియో తీసి పెట్టాను. అది చూసి ఒకళ్ళు కామెంట్ చేశారు. ఏమనంటే, "మీ పేరెంట్స్ కాబట్టి మీరు చేస్తారు. మీ అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే చేస్తారా?" అని. అలా ఏముండదండి. చూడండి మా ఆడపడుచొచ్చింది మరి మంచిగా హ్యాపీగా ఇలా వండుకొని, మంచిగా ఎంజాయ్ చేశాం కదా! సో, ఎవ్వరైనా కానీ అందరిని కూడా ఈక్వల్‌గా మన రిలేషన్ మెయింటైన్ చేస్తేనే హెల్తీ రిలేషన్ ఉంటది. సో, ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నా వీడియోసు. మీరు తప్పకుండా నా వీడియోస్ అన్నీ చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయని. మీకు కనుక ఇంకా ఏమైనా వీడియోస్ చేయాలి అనే విష్ ఉంటే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను చేస్తాను. ఒక లైక్ కొట్టేసేయండి. బాయ్.